లాస్ట్ టైం వరల్డ్ కప్ లో అందరూ పోయినప్పుడు సూర్యకుమార్ యాదవ్ గారు కూడా చెత్త ఆట ఆడి ఆడు ఓడిపోయాడు. వాడి నేమ్ అంతా కూడా అక్కడే టార్నిష్ అయిపోయింది నా ప్రకారం అయితే. అండ్ నాకు చాలా కోపంగా ఉండేది వాడి మీద, అదే విషయం మీద. ఎందుకంటే నాకు సూర్యకుమార్ యాదవ్ చాలా ఇష్టం, కానీ ఐ వాస్ డీప్లీ హర్ట్ వెన్ హీ డిడ్ంట్ ప్లే. అంటే వాడు వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్ వాడు అప్పుడు ఆడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేస్తారు వాడు ఐపీఎల్ లో తప్ప బయట ఆడని. బట్ పర్సనల్లీ ఐ లైక్ హిమ్ బికాస్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. వాడు కానీ కరెక్ట్ గా ఆడితే ఆ రోజు ఇంకా చూడు, గ్లెన్ మ్యాక్స్వెల్ గడు ఒక ఇన్నింగ్స్ ఆడాడు అనుకో, అది ఇంకా మ్యాచ్ అవతలడు ఎవడన్నా చేతిలో నుంచి మొత్తం పట్టుకెళ్ళిపోయినట్టు మన గ్లెన్ మ్యాక్స్వెల్ స్కై అన్న ఫీలింగ్. వాడొక్క క్యాచ్ పట్టి మొత్తం ఇంప్రెషన్ మొత్తం రివర్స్ చేసాడు రా. లాస్ట్ వరల్డ్ కప్ లో వాడు బ్యాటింగ్ ఆడకుండా ఫెయిల్ అయిపోయిన దాన్ని ఈ యొక్క క్యాచ్ పట్టి మొత్తం తిప్పిసాడు మ్యాచ్ ని. ఆడున్న బ్యాట్ టార్నిష్ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అదంతా తీసాడు నీ మైండ్ లో. కానీ ఆ క్యాచ్ మాత్రం ధోని క్యాచ్ ఎలా పడుతుంది నాకు ఇప్పటికీ అనిపిస్తుంది మాయా. అంటే అంత ప్రెషర్ సిచ్యువేషన్, లాస్ట్ బట్ 1 ఓవర్, స్కోర్లు తక్కువ ఉన్నాయి, ఆ 6 కానీ వెళ్ళిపోతే లాస్ట్ ఓవర్ మెయిన్ అక్కడ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ కి బయట ఆడేవాడికి అదే డిఫరెన్స్, రైట్? ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి కరెక్ట్ గా బాల్ పైకెత్తి అంటే వేరు వేసి పట్టడం, రన్నింగ్ లో అది స్ట్రెచ్ అయి పట్టుకుని అలా బౌండరీ దగ్గర అలా విసి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అబ్బా. అంటే బేసిక్లీ నాకు తెలిసి ఇంటెంట్ ఉంది ఆడికి. ఎప్పుడు ఫీల్డింగ్ చాలా బాగా, మంచి క్యాచ్ చాలా బాగా పడతాడు సూర్యకుమార్ యాదవ్. బట్ ఆ క్యాచ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాచెస్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. కరెక్ట్. ఆ ప్రెషర్ వరల్డ్ కప్ రా, ఇట్స్ యాక్చువల్లీ వరల్డ్ కప్ రా, నిజం చెప్పాలంటే అది వరల్డ్ కప్. ఆ క్యాచ్ వరల్డ్ కప్. అదే చూపిస్తారు కదా వీడియోస్ లో, ఆడు బాల్ కన్నా వరల్డ్ కప్ ఎలా వేసి ఇలా పట్టుకుంటాడు చూపించారు కదా అందరూ. ధోనిని అడిగారు అంటే ఎప్పుడో ఆఫ్టర్ 2011 2015 ఎప్పుడో ఒకసారి, వాట్ యూ థింక్ నీ క్యాప్టెన్సీలో వాట్ ఈస్ ద టఫెస్ట్ క్యాచ్ అని అడిగితే వాడు 2007 వరల్డ్ కప్ ఫైనల్స్ లో మిస్బా ఉల్ హక్ గాడి క్యాచ్, శ్రీశాంత్ క్యాచ్ ఇస్ ద టఫెస్ట్ క్యాచ్ అని చెప్పాడు అనమాట. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో షార్ట్ ఫైన్ లెగ్ లో క్యాచ్ పట్టింది టఫెస్ట్ క్యాచ్ అయినప్పుడు, ఇప్పుడు నువ్వు అన్న రన్నింగ్ క్యాచ్ మిల్లర్ది అంత పైకి అంత క్రౌడ్ లో వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఫస్ట్ జస్ట్ ఇమాజిన్ దాన్ని ఎంత ఎలరేట్ చేయాలి. ఇంచెస్ అంటే ఎక్కడ ఎవరికి డౌట్ కూడా లేదు చూసావా. అంటే అది ఎక్కడైనా కాలు పెట్టి ఉంటాడేమో అన్న డౌట్ కూడా లేదు, అంత క్లీన్ పర్ఫెక్ట్ క్యాచ్ పట్టుకున్నాడు.